ఇంకోటి చెప్పండి, అంటే మీలాంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా అంటే వ్యక్తులతో గొడవలు వచ్చి పార్టీలు వదిలి వెళ్ళిపోవడం అనేటువంటిది కరెక్టేనా? తప్పు, అది చాలా తప్పు. నాకు సేమ్ రాజశేఖర రెడ్డి గారు కూడా అది చెప్పారు. ఆయన గురించి నీకు ఎందుకు శ్రీనివాస్, వాట్ ఈస్ యువర్ స్టేటస్, నువ్వు ఉన్నావు, నేను గుర్తించి 85లో మేము టికెట్ గురించి మేము కూడా చెప్పాము. అంటే అఫ్ కోర్స్ అప్పుడు ఎన్ఎస్ఏ తరఫు నుంచి మాకు రాజీవ్ గాంధీ గారు 8 మందికి ఇచ్చారు, నాకు, పొంగులేటి సుధాకర్ రెడ్డికి, లేదా హర్షకు, ఇంకా చాలా మంది ఉన్నారు, 8 మందికి ఇచ్చారు. సో గుర్తుపట్టి అప్పుడు ఇచ్చేసాము. నువ్వు ఎందుకు ఆయన గురించి చేస్తున్నావు, కాంగ్రెస్ పార్టీ మనది వస్తుంది, పార్టీ నీకు చైర్మన్ చేస్తాను, నీకు ఎమ్మెల్సీ మళ్ళీ వస్తుంది, నీకు ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్తే కూడా ఎందుకో నాకు బాధ అనిపించి వెళ్ళిపోయా. అదొకటే తప్పు చేశాను. తప్పు చేసిన వల్ల ఈరోజు అంటే వ్యక్తుల గురించి కాకుండా పార్టీ నచ్చకపోతే వెళ్ళాలి తప్ప వ్యక్తులు అంటే ఆ రోజు అట్ట అయిపోయింది. అట్లా ఆ రోజు ఏమైపోయిందంటే మురళీకృష్ణ TV9లో ఉన్నారు కదా, ఆ రోజు మా జనరల్ సెక్రటరీ వచ్చాడు. జనరల్ సెక్రటరీ చెప్పాను, దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సార్, ఐ వాంట్ టు రిజైన్ అన్నాడు. అప్పుడే TV9లో స్క్రోలింగ్ PL శ్రీనివాస్ రిజైన్. సో అది కూడా కొంచెం నాకు ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ PCC ఆఫీస్ పోయి అక్కడ పోయి ఓపెన్గా నేను డిక్లేర్ చేయడము, అది చేయడం. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలవడము, దాంట్లో కలవడము, ఇక అంతే మంచి అనుకొని ఉండడము. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకోవడం. అంటే మీకు చంద్రబాబు నాయుడు గారి గురించి తెలుసుకోవడం 10 ఏళ్ళు పట్టిందా? అంటే నాకు 2007లో తెలిసిపోయింది. అంటే ఒకసారి కాంటాక్ట్ చేయమన్నప్పుడు సపోర్ట్ చేయకపోతే ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోండి. డబ్బులు కాదు, ఒక్క జెండా ₹1 నాకు ఇవ్వలే, ఎప్పుడు నేను అడుకోలే కూడా. ఐఎమ్ నాట్ దట్ టైప్ ఆఫ్. సొంత డబ్బులే, నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను, అందరికి తెలుసు. ఎమ్మెల్సీకి అమ్ముకున్నాను, అది అందరికి తెలుసు. అది నేను చెప్పుకుంటే బాగుండదు కానీ ఎవ్రీబడీస్ నోస్. బట్ దట్ నేను ఎవరి దగ్గర చందాలు కానీ డొనేషన్స్ కానీ లేకపోతే దేనికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్ అంత ఖర్చు అవుద్దా? 3 జిల్లాలు కదా, అంటే 20 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం వచ్చింది. సో నాకేంటంటే నేను ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో జీప్ ఇచ్చేసి ఎన్రోల్మెంట్ చేయించాను అందరినీ. గ్రాడ్యుయేట్స్ అంటే ఒక జాబ్ ఉంటారు కదా ఊర్లలో, ఎక్కడో ఒక 2 ఉంటే ఇంకో జాబ్. ఆ ఎన్రోల్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది అదంతా. ఎందుకంటే ఇలా తెలీదు, తెలుగుదేశం పార్టీలో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అంటే తెలీదు. అప్పుడంటే కేశవరావు గారు వాళ్ళు నిల్చున్నారు, మేమందరం పని చేసాం అక్కడ. మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా మా బ్రదర్ వాళ్ళందరూ చేసాం, మేము చూసేవాళ్ళం. సో అట్లా నాకు బాగా అనుభవము. సో కాబట్టి మేమందరూ కూడా మెంబర్షిప్ చేయించాము, అందుగురించి నాకు అంత మంచి ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ టైం మళ్ళీ నాకు ఇయ్యలే, చంద్రబాబు నాకు ఇయ్యలే. నేను అడిగాను, నేను గెలుస్తాను సార్, 400 ఓడిపోయాను, నేను గెలుస్తాను. లేదు, వీఆర్ సపోర్టింగ్ నాగేశ్వరరావు దిస్ టైమ్ అన్నాడు అలయన్స్లో. ఇక అంతకన్నా అద్భుతం. 2009 ఆ తర్వాత నేను TRS వచ్చినా కూడా నాకు ఇవ్వకుండా దేవిప్రసాద్ గారికి ఇచ్చారు. ఠీకే, అది నేను కొత్త పార్టీలో ఉన్నాడు, ఇతను వచ్చింది పాపం, అతను నేను చేశాను. కానీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ పర్సనల్ ఇమేజ్ వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఎందుకంటే అప్పుడు పర్సనల్గా నేను అందరికీ మెంబర్షిప్ నామినేటెడ్ అడగలేదా మీరు టీడీపీలో నామినేటెడ్? అసలు మనం చంద్రబాబు నాయుడు గారు చూస్తే కదా అప్పుడు అవన్నీ ఆయన విధానం వేరే ఉండే. నామినేషన్ వర్క్ చేస్తారో మీకు తెలుసు కదా, ఇప్పుడు ఉన్నటువంటి CM రమేష్ కానీ లేకపోతే ఇంకో కానీ బాగా డబ్బులు ఉన్నాయో వాళ్ళకి డబ్బులు బాగా పనిచేసినాయిలేండి. ఇది 2009 ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర అంత డబ్బులు పని బాగుంది. ఎవరు డబ్బులు ఖర్చు పెడతారో వాళ్ళకి. ఇప్పుడు నామనాగేశ్వరరావు వీళ్ళందరికీ తెలుసు కదా, మీకు తెలియదేముంది. సో ఆ విధంగా మీరు పార్టీలోకి వెళ్ళడం వల్ల నష్టపోయారు. 100% టీడీపీలో పోయి నష్టపోయినాను. అంటే ఇప్పుడు ఇంకోటి అండి, అంటే దానం నాగేంద్ర గారు కూడా 2004లో వచ్చారు, తెలుగుదేశం మీద గెలిచాడు ఆయన. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యారో మళ్ళీ వెంటనే వెళ్ళిపోయాడు రాజీనామా చేసి. అట్లాగే మీరు ఎందుకని వెళ్ళలేపారు? అదే నేను చేసిన తప్పులు. ఎందుకంటే నేను ఒక బిలీవ్ చేస్తే అందరిని బిలీవ్ చేస్తాను. నేను చంద్రబాబు నాయుడు గారిని బిలీవ్ చేశాను. నేను అదే చెప్తున్నాను, నేను చెన్నారెడ్డి గారిని బిలీవ్ చేశాను, వెంగళరావు గారిని బిలీవ్ చేశాను. వెంగళరావు గారు చాలా మంచి వ్యక్తి, ఈజ్ అ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజ్ అ వెరీ నైస్ పర్సనాలిటీ. మేము అప్పుడు NSCలో ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్లో ఆయన మంచి PCC అధ్యక్షుగా, సెంట్రల్ మినిస్టర్గా ఉండే. ఆయన ఒక పద్ధతిగా ఉండే వ్యక్తి. డెఫినెట్లీ ఈజ్ అ గుడ్ ఫర్ ద స్టేట్. అలాంటి వ్యక్తి కూడా చాలా క్లోజ్ ఉండేవాడిని. ఎందుకంటే ఖమ్మము అతనికి సుధాకర్ రెడ్డి గారికి కొంచెము డిఫరెన్సెస్ వల్ల నేను బాగా క్లోజ్ అయిపోయాను. మీకు సుధాకర్ రెడ్డి గారు పడేది కదా, గొడవలు కూడా అయినాయి కదా. నన్ను నాకు నజ్మాబ్తుల్లా ఢిల్లీకి వెళ్ళి వచ్చి ఇక్కడ కాంప్రమైజ్ చేయడము అవన్నీ నా ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ
ఇవన్నీ జరిగినాయి అప్పుడు. నన్ను సస్పెండ్ చేయడానికి నన్ను ఎవరు సస్పెండ్ చేయలేకపోయారు, ఎందుకంటే నేను కరెక్ట్. కానీ ఆయన కాంగ్రెస్ లో ఉండటం వలన ఆయనకి అల్టిమేట్ ఆయనకి అడ్వాంటేజ్, నాకు డిసడ్వాంటేజ్ అంటే ఐఎమ్ సారీ సామాజిక వర్గంలో రెడ్డి ఆయన, దాంట్లో కొంచెం ఆయనకు లిఫ్ట్ దొరికింది. ఐఎమ్ బీసీ, ఇక బీసీలలో మీకు తెలుసు కదా, నాకు హిమాయత్ నగర్ వస్తే హనుమంతరావు గారు నన్ను గుంజారు లాస్ట్ టైం. అప్పుడు 2004లో నాకు హిమాయత్ నగర్ టికెట్ ఇస్తాని హిమాయత్ నగర్ డిక్లేర్ చేస్తే ఆయనకి ఎట్లు ఇస్తారని గొడవ పెట్టారు హనుమంతరావు గారు. మా సామాజిక వర్గమే బీసీ లీడరు, బీసీది, ఇక అంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్తాను. హనుమంతరావు గారి పడదా? పడదు కాదు, అది అంతే ఇక కాంగ్రెస్ లో ఇలాంటి సర్వసాధారణ 100%. ఎందుకంటే ఇక ఎవరు ఎదగకూడదు అంతే. అంటే మంచి వాళ్ళు అస్సలు ఎదగకూడదు, పేరున్న వాళ్ళు అస్సలు ఎదగకూడదు, పనిచేసే వాళ్ళు అస్సలు ఎదగకూడదు. సో మీరు అన్ని రకాలుగా మీరు బాధితులే. నేను బాధితుడైనప్పుడు కూడా నేను ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ టిల్ టుడే బికాస్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్ యాజ్ వెల్ యాజ్ మై ఫ్రెండ్స్ విషెస్, దే ఆర్ ఆల్ హెల్ప్ఫుల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. and loads of fun entertainment and content. Do watch iDream.